ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.8 తీవ్రతతో నమోదైంది. Nói tao What the fuck? What the ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.8 తీవ్రతతో నమోదైంది. జనరల్ శాంటోస్ ప్రాంతంలో భారీ బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. బిల్డింగ్లన్నీ కూడా నీలమట్టవడంతో భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు జనమంతా. ఆ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు లైవ్ లో రికార్డ్ అయ్యాయి. భూకంపం తాలూకు తీవ్రత ఎలా ఉందో ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఫిలిప్పీన్స్ లో సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఈరోజు స్కూల్స్, ఆఫీసెస్ అన్నీ కూడా సెలవులు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల నిమిషాలకి 5 గంటల 7 నిమిషాల సమయానికి ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు పొరుగు దేశాలపైన కూడా దీని ప్రభావం ఉంది. వియత్నాం, కంబోడియాలో కూడా ప్రకంపనలు రేకెత్తించినట్టు తెలుస్తోంది. సో యాజ్ పర్ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారంగా 7.8 తీవ్రతతో అటు దక్షిణ మిండనౌ తీరానికి సమీపంగా జనరల్ శాంటోస్ మరియు సరంగని బే ఈ ప్రాంతాల దగ్గర భూకంపం సంభవించింది. సో ఉదయాన్నే 5 గంటల 7 నిమిషాల సమయానికి 7.8 తీవ్రతతో నమోదైనటువంటి ఈ భూకంపం చాలా భయంకరంగా నమోదైంది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. బిల్డింగ్ కుప్పకూలిపోతున్న దృశ్యాలను చూస్తున్నాం. సో ఉన్న చోట ఉన్నట్టుగానే ఒక్కసారిగా వణికిపోవడం. ఆ బిల్డింగ్లో ఆల్రెడీ బహుశా జనం ఉండే ఉంటారు. ఇప్పటివరకు డెత్ కౌంట్స్ ఏంటి, క్యాజువాలిటీస్ ఎలా ఉన్నాయి ఇంకా నమోదు కాలేదు. కానీ బిల్డింగ్ కుప్పకూలిపోతున్న దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి ఆ విజువల్స్లో అదొక బైక్ షోరూమ్. ఆ బైక్ షోరూమ్ పూర్తిగా కూడా కుప్పకూలిపోతుంది. ఆ విజువల్ మీరు చూడవచ్చు. బిల్డింగ్ అంతా కూడా అదొక సినిమాలో గ్రాఫిక్స్ మాదిరిగా విరిగిపోతుంది. బిల్డింగ్ అంతా విరిగిపోయి ఒక్కొక్కటిగా స్లాబ్స్ అన్ని కింద పడుతున్న ఆ లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. 7.8 తీవ్రతతో 30 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత 10 కిలోమీటర్ లోతులోనే భూకంపాన్ని గుర్తించారు. దీని తాలూకా పర్యావసనం చాలా తీవ్రంగా ఉంది. ఆ తర్వాత వెంటనే 5 నిమిషాలకి హాఫ్ అన్ అవర్కి అట్లా 9 సార్లు వచ్చింది భూకంపం. 9 సార్లు భూకంపం నమోదైంది. సో ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి ఆ భూకంపానికి సంబంధించి ఒకసారి ఆ సిచ్యువేషన్ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ముందుగా ఇప్పుడు రీసెంట్గా నేను వార్త చెప్పేట ఒక 10 నిమిషాల ముందు కూడా 7 గంటల 42 నిమిషాల సమయానికి కూడా 4.8 తీవ్రతతో నమోదైన భూకంపం. అంతకంటే మునుపు సుమారుగా 6.23, 5.9 ఈ రకంగా వరుసగా భూకంపాలు నమోదవుతూనే వచ్చాయి. 4.3, 4.8, 6.5, 6.1 మీకు విజువల్ చూడొచ్చు. ఎయిర్పోర్ట్లో సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఫిలిప్పీన్స్ దగ్గర ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ ఇది. సో ఫిలిప్పీన్స్ దేశంలోని ఒక ఎయిర్పోర్ట్ కుప్పకూలిపోవడం, పైన ఆ స్లాబ్ అంతా పడిపోవడం చూస్తూ ఉన్నాం. సో ఇంకా క్యాజువాలిటీస్ నమోదు కాలేదు. ఇంకా ఆ క్యాజువాలిటీస్ సంబంధించి రిజల్ట్ రాలేదు. ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ కొన్ని వేలలో మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కుప్పకూలిపోయింది, రైల్వే స్టేషన్స్ కుప్పకూలిపోయాయి, షాపింగ్ కాంప్లెక్స్ కుప్పకూలిపోయాయి, ఉంటున్నటువంటి రెసిడెంట్స్ నివాసాలు కుప్పకూలిపోయాయి. ఈ స్థాయిలో విధ్వంసం నెలకొంది ఫిలిప్పీన్స్లో. 7.8 తీవ్రతతో 10 కిలోమీటర్ దగ్గర దీన్ని గుర్తించారు. సముద్ర గర్భంలో వచ్చినటువంటి భూకంపం ఇది. దీని తాలూకా పర్యావసనంతో సునామీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా సునామీ హెచ్చరికను కూడా జారీ చేశారు. తర్వాత 6 గంటలకి 5.1తో వచ్చింది. ముందుగా ఎర్లీ మార్నింగ్ 5 గంటల 7 నిమిషాల సమయానికి 7.8 తీవ్రత నమోదైనటువంటి ఈ భూకంపం కబలాలన్ అనేటువంటి సౌత్ వెస్ట్ ఆఫ్ కబలాలన్, సో ఫిలిప్పీన్స్ దగ్గర సముద్ర గర్భంలో నమోదైంది ఆ భూకంపం. ఆ తర్వాత వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా భూకంపాలు నమోదవుతూనే వచ్చాయి. సో ఫస్ట్ ఇన్సిడెంట్స్లో హై 7.8, రెడ్ అలర్ట్ 4.6 ఉంది. 8 o'clockకి 4.6 ఉంది. 8:15కి 4.6 ఉంది. 7:40కి 4.8, 7:15కి 4.6 అండ్ 11:18కి అండ్ నిన్నటి నుంచి ఈ భూకంపాలు నమోదవుతూనే ఉన్నాయి. సో వరుసగా జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్తో కొంత భయాందోళనకు గురవుతున్నారు అక్కడ పబ్లిక్ కూడా. సో ఈరోజు ఒక్కరోజే సుమారుగా 9 సార్లు భూకంపం వచ్చింది. చిన్న చిత్తగా
2.1 2.5 తీవ్రతతోని, బట్ భయంకరంగా అబోవ్ 5 ఆర్ 4 సుమారుగా 9 సార్లు నమోదైంది. సముద్ర గర్భంలోనే ఇవన్నీ కూడా రావడంతో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఒకసారి ఫిలిప్పైన్స్ ఎయిర్పోర్ట్ సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, స్లాబ్లు ఎలా కూలిపోయాయి, అక్కడ బిల్డింగ్స్ ఎలా కుప్పకూలిపోతూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, షాపింగ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఏంటని ఒకసారి విజువల్ చూద్దాం. ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. Boss, may medic, boss. Oh, medic ta wala. Oh, pasok lang. Wasak na, wasak. Boss, may medic, boss. Oh, medic ta wala. Oh, pasok lang. Wasak na, wasak. ఆ తీవ్రతకు సంబంధించిన విజువల్ మనం చూడొచ్చు. సో దాని ప్రభావం ఎక్కడ ఉంది? ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ అండ్ మలేషియా ఈ ప్రాంతాల్లో కూడా ఉంది. సో 70 కిలోమీటర్స్ ఫ్రమ్ పోలో మొలోక్, సౌత్ కొటాబాటో అండ్ ఫిలిప్పైన్స్ 5:07 AM 7.8 తీవ్రతతో నమోదైనటువంటి ఆ భూకంప తీవ్రత ఎక్కడ నమోదని చూస్తున్నాం. సో సముద్రంలో బ్లూ కలర్ కనిపించేదంతా కూడా సముద్రం, ఆ గ్రీన్ కలర్ కనిపించేది భూభాగం అంటే నేల. సో ఆ నీటి మధ్యలోనే ఈ భూకంపం నమోదైంది. మిండనావ్ అనేటువంటి ఆ ఐలాండ్కి సమీపంగా సౌత్ వెస్ట్లో ఈ భూకంపం నమోదైంది. ఎగ్జాక్ట్లీ గ్రీన్ శాంటోస్, జనరల్ శాంటోస్ అండ్ సరంగని బే ఆ ప్రాంతాల దగ్గర నమోదైంది. 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. సో దీని తీవ్రతతో సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు ఫిలిప్పైన్స్లో. ఇప్పుడు చిన్న టెక్టానిక్ ప్లేట్స్, అసలు భూకంపాలు ఎందుకు వస్తూ ఉంటాయి? టెక్టానికల్ ప్లేట్స్ అంటే చిన్న భూమి పొరల మధ్యలో జరిగేటువంటి ఆ రాపిడి కారణంగా, ఆ అడ్జస్ట్మెంట్స్ కారణంగా భూకంపాలు వస్తూ ఉంటాయి. ఫిలిప్పైన్స్లో జరిగింది అదే. దాని కారణంగానే ఇంతటి భయంకరమైనటువంటి ఒక భూకంపం సంభవించిందన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీని తాలూకా పర్యవసనాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ భయంకరమైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. బిల్డింగ్ కుప్పకూలిపోవడాలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని నివాసాలన్నీ కుప్పకూలిపోవడాలు చూస్తూ ఉన్నాం. సో తెల్లవారుజామున 5 గంటల 7 నిమిషాలకు నమోదైనటువంటి ఈ భూకంపం యాజ్ పర్ ఇండియన్ టైమింగ్. సో 5 గంటల 7 నిమిషాల సమయానికి అది కుప్పకూలిపోయినాయి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా. అప్పుడు భూకంపం నమోదైంది. సో ప్రతినిధి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఫిలిప్పైన్స్లో నమోదైనటువంటి ఈ భూకంపం తాలూకా పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోతున్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లు, ఎయిర్పోర్ట్ అన్ని ధ్వంసమైపోయాయి. ఇప్పటివరకు డెత్ కౌంట్స్ లేవు, కానీ కొన్ని వేలలో డెత్ కౌంట్స్ ఉండే అవకాశం ఉంది. గాయపడ్డ వారి సంఖ్య కూడా చాలా భారీగా పెరిగే అవకాశం ఉంది. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? దీని తాలూకా సునామీ హెచ్చరికను జారీ చేశారు. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఈ తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి 7 నిమిషాలకి, అంటే 5 గంటల 7 నిమిషాలకి ఏదైతే ఫిలిప్పీన్స్ లో ఒక్కసారిగా భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్ మీద దాదాపుగా 7.8 తీవ్రత నమోదైంది. అంటే చాలా పెద్ద స్థాయిలో ఈ ఫిలిప్పీన్స్ లో ఈ భూకంపం నమోదైంది. జనరల్ శాంటోస్ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో భారీ బిల్డింగ్స్ మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ నేలమట్టం అవడంతో అసలు జనాలు రోడ్ల మీదకి పరిగెత్తారు. ఇందులో నుంచి వదిలి తర్వాత రోడ్ల మీద ఉన్న వాహనాలు ఎక్కడికక్కడ కూలిపోయి రోడ్లన్నీ కూడా చీలి అక్కడ కూడా వాహనాలన్నీ కూడా వాటిలో ఇరుక్కుపోయిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా తెల్లారుజామున 5 గంటల నుంచి, అంటే 5 గంటల 7 నిమిషాలకి జరగడంతో దాదాపుగా ఇది ఒక 4-5 నిమిషాలు పాటు దీని ఎఫెక్ట్ కనపడింది అనేది చెప్తున్నారు. చాలా వరకు కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఏం జరుగుతుందో అర్థం కాక బయటికి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. అంటే ఒక్కసారిగా చుట్టుపక్కల సునామీ ఏర్పడ్డ నేపథ్యంలోనే ఈ ఇంపాక్ట్ ఇంత భారీ స్థాయిలో వచ్చింది అనేది ఫిలిప్పీన్స్ అంచనా వేస్తుంది. అలాగే దీని ఎఫెక్ట్ పొరుగు దేశాలైన వియత్నాం, కంబోడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలు అయితే వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అసలుకి ఈ ఆహారం సంబంధించిన ఆ సమయంలో అంటే ముందుగా కొంత సూచనలు కావచ్చు, లేకపోతే కొంత హెచ్చరికలు ఆ దేశాలు ముందు ప్రకటిస్తుంటాయి. కానీ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ కూడా కనపడలేదు. ఒక్కసారిగా
7.8 తీవ్రతతో ఈ భూకంపం వచ్చిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒకవైపు బిల్డింగ్స్ అన్ని కూడా ఏకమేడల్లా కూలిపోతున్న నేపథ్యం కనబడింది. ఇంకా పరుగులు ఉరుకులు ఏం జరుగుతుందో తెలియదు. పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం తల్లిదండ్రులు, తర్వాత రోడ్లో తమ వస్తువుల్ని కాపాడుకునే ప్రయత్నంలో కొంతమంది ఇలా భారీ స్థాయిలో నష్టం అయితే జరిగింది. ఒక అంచనాకి రాలేకపోతున్నారు. మరి కాసేపట్లో కానీ అసలు ఎంతమంది దీంట్లో గాయపడ్డారు, ఎంతమంది శిథిలాల కింద ఉన్నారు, రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెద్ద స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా భారీ బిల్డింగ్లు కూలిపోవడంతో అసలుకి ప్రాణ నష్టం ఎంత మేరకు జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అనే దాని మీద కూడా ఒక అంచనాకి ఇప్పుడే రాలేని పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే ఇప్పటికే విద్యాసంస్థలు అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ఫిలిప్స్ అధ్యక్షుడు ఫెర్నాండ్ దీనికి సంబంధించిన ఆహారంలో ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కూడా భారీ స్థాయిలో వారి భూకంపం వచ్చిన నేపథ్యంలో అసలు నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా దీన్ని చూడాలి అనే దాని మీద కూడా అంటే సహాయ చర్యల్లో కావచ్చు, లేకపోతే ప్రాణ నష్టం నుంచి ఉన్న వాళ్ళని ఎలా కాపాడాలి, అన్ని వ్యవహారాలు చూస్తున్నప్పటికి కూడా ఎంత స్థాయిలో ఎంత మోతాదులో వ్యవహారం జరిగింది, దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద కొంత తర్జన భర్జన అయితే జరుగుతోంది. దీని ఇంపాక్ట్ మాత్రం పక్కనున్న వియత్నాం, కంబోడియా దేశాలకు కూడా ఈ ప్రకంపనలు వ్యాపించాయి అనేది ఆ దేశాలు చెప్తున్న పరిస్థితి. మనోజ్, అయితే ఇంత భారీ స్థాయి ఇది ఇంత తాగుతుందా లేదు సునామీ ఎఫెక్ట్ వల్ల రాబోయే అంటే పక్కన ఇది ఇంతటితోనే ఆగిందా లేకపోతే మరోసారి ఇంపాక్ట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా కొంత అంచనా వేస్తుంది ఫిలిప్పీన్స్ ప్రభుత్వం. మనోజ్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా కుప్పకూలిపోతున్నాయి. జనరల్ శాంటోస్ అనేటువంటి ఆ ప్రాంతంలో సుమారుగా భయంకరమైనటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కుప్పకూలిపోవడం మనం చూస్తున్నాం. ఆ స్ట్రక్చర్స్ అన్ని కూడా నేలమట్టం అవుతున్నాయి. భారీ బిల్డింగ్లు అన్ని కూడా ఇప్పుడు నేల కొరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అయితే డెత్ కౌంట్స్ అయితే లేవు, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ వేలల్లో మరణాలు ఉండే అవకాశం ఉంది. భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఫిలిప్పీన్స్లో కనబడుతోంది. మిడానావ్ అనేటువంటి ఆ ఐలాండ్కి సమీపంగా సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి జనరల్ శాంటోస్ ప్రాంతంలో ఈ సిచ్యువేషన్లో కొన్ని సముద్ర గర్భంలోనే భూకంపం సంభవించడంతో ఈ తీవ్రత అటు ఇండోనేషియా పైన, కంబోడియా పైన కూడా ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ అక్కడి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉన్నాయి, రక్షణ చర్యలు చేపట్టాయి, రక్షణ చర్యలు ప్రారంభించాయి. కొన్ని సేఫెస్ట్ ప్లేసెస్కి అక్కడ పబ్లిక్ని దారి మళ్లించాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేశాయి. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పబ్లిక్ అంతా అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి వెకేట్ చేస్తున్నారు. కొన్ని లక్షల మంది, ఇప్పటివరకే 2 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారట ఈ భూకంపం కారణంగా. 2 మిలియన్లు అంటే సుమారుగా 20 లక్షలకు పైబడి జనమంతా కూడా ఈ భూకంపం కారణంగా ఎఫెక్ట్ అయిపోయి వారంతా కూడా ఎవాక్యువేట్ చేయడం మొదలుపెట్టారు. సునామీ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. కొన్ని గంటల వ్యవధిలోనే సుమారుగా 6 సార్లు ఎబోవ్ 4 రిక్టార్ స్కేల్ పై 4.0 తీవ్రత కంటే ఎక్కువగా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఫిలిప్పీన్స్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది అనేది. ఇంకో ఫోటో చూపిస్తాను మీకు నేను, ఎన్నిసార్లు ఆ తీవ్రత నమోదైంది, ఎన్నిసార్లు దాని తీవ్రత తాలూకు అక్కడ సిచ్యువేషన్ ఉంది అనేది. 7.8 ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఫోటోలో కనిపించేది మొత్తం కూడా ఆ తీవ్రతనే. 7.8 ఒకసారి, ఆరెంజ్లో కనిపించేవన్నీ కూడా ఎబోవ్ 6 అండ్ ఎల్లోలో కనిపించేవన్నీ కూడా అటు ఎబోవ్ 4 అండ్ గ్రీన్ డాట్ మాత్రమే బిలో 4-3 ఆ రేంజ్లో ఉండేవి. సో అక్కడ రెడ్ కలర్ కనిపిస్తోంది. 7.8 తీవ్రతతో నమోదైంది. సో సౌత్ వెస్ట్ ఆఫ్ కబలాలన్ ఫిలిప్పీన్స్. సో అది 10 కిలోమీటర్స్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు, 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత పక్కనే 6.5, 6.1, 6.0, 5.8, 5.4, 5.3 ఈ రకంగా వరుసగా ఇవన్నీ కూడా ఈ గంటల వ్యవధిలో వచ్చినవే. 8 గంటల 15 నిమిషాలకి, 7 గంటల 40 నిమిషాలకి, ఇవన్నీ కూడా వరుసగా ఈ వార్త చెప్పే కంటే కొన్ని గంట క్రితం వరకు వచ్చినటువంటి భూకంపాలే. యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ 5 గంటల 7 నిమిషాల సమయానికి 7.8 తీవ్రతతో ఫిలిప్పీన్స్ సమీపంగా మిడానావ్ సౌత్ వెస్ట్లో ఈ భూకంపం సంభవించింది. దీని తాలూకా పర్యవసనాలకు సంబంధించిన విజువల్ కూడా మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్లు కుప్పకూలిపోవడాలు, అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కుప్పకూలిపోవడాలు, బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోవడాలు, ఇవన్నీ వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు ఉన్నారో అర్థమవుతోంది. సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారంటే
సిచ్యువేషన్ ఎంత చేజారిపోయిందో అర్థమవుతోంది. సో కొంత భయంకరంగానే ఉంది దీని పరిస్థితి ఫిలిప్పీన్స్లో. సో గతంలో ఈ భూకంపాల కారణంగా వచ్చినటువంటి సునామీ అతి భయంకరమైన జపాన్లో వచ్చింది. సో దాని తాలూకా మరణాలు ఏ రకంగా ఉన్నాయో చూసాం. ఆ తర్వాత చాలా సందర్భాల్లో భూకంపాలు వచ్చినా సునామీ హెచ్చరికలు జారీ చేసినా అవి సునామీ రాకుండా అడ్డుకోగలిగా టెక్నాలజీ పరంగా కానీ లేదంటే ఆటోమేటిక్గా న్యాచురల్గానే అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మరి ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో నమోదైనటువంటి ఈ భూకంపం తాలూకా పర్యవసనాలు ఎలా ఉంటాయి? నిజంగానే సునామీ కనుక వస్తే ఫిలిప్పీన్స్ దేశం పరిస్థితి ఏంటి? ఇండోనేషియా, కంబోడియాలో కూడా ఈ ప్రభావం ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది చూడాలి. బట్ ఏదేం జరిగినా ఫిలిప్పీన్స్లో మాత్రం ఆ భయంకరమైనటువంటి భూకంపం తాలూకు దృశ్యాలు మనం చూస్తున్నాం.